బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం. సో బ్రేక్ డౌన్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూడకపోయి ఉంటే చూడండి. అండ్ మూవీ ఎలాగో రిలీజ్ అయ్యి 5 days అవుతుంది కాబట్టి ఈరోజు అయితే మంచి పూర్తిగా స్టోరీని అయితే డిస్కస్ చేసుకుందాం. స్పాయిలర్స్ కూడా ఉంటాయి కాబట్టి సినిమా చూసిన వాళ్ళైతేనే చూడండి వీడియో. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే కల్కి జన్మ గురించి అయితే ఉంటుందన్నమాట టోటల్ స్టోరీ. అండ్ ఈ మూవీలో కల్కి 2898 అనే ఆ కాలంలో అయితే ఫ్యూచర్లో సో ప్రపంచం అంతా ఎక్కడ నీళ్ళు, అలాగే జంతువులు అండ్ అలాగే చెట్లు ఇవేవి ఉండవు అనమాట. రిసోర్సెస్ అంటూ ఏవి ఉండవు. మనుషులకు ఓన్లీ ఒకే సిటీ మిగులుతుంది, అదే కాశీ సిటీ. సో అక్కడ అందరూ పేదవాళ్ళు అయితే బతుకుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరూ నిస్సహాయంగా ఆకలితో ఉంటారనమాట. వాళ్ళకు హెల్దీ ఫ్రూట్స్ ఉండవు, అలాగే హెల్దీ ఫుడ్ ఉండదు, అలాగే హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఉండదు. ఇలా ప్రతి వాటిలో కూడా ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్లో బతుకుతూ ఉంటారనమాట. సో వాళ్ళైతే యూనిట్స్ అనే వాటిని కరెన్సీగా అయితే యూజ్ చేస్తారనమాట. సో యూనిట్స్ ఉన్న వాళ్ళు రిచ్గా బతుకుతారు, యూనిట్స్ లేని వాళ్ళు పూర్గా జీవిస్తూ ఉంటారనమాట. సో అలాంటి ప్లేస్లో మన భైరవ అయితే ఒక బౌంటీ హంటర్గా అయితే ఉంటాడు. బౌంటీ హంటర్ అంటే సో ఏదైనా పని చెప్తే కానీ లేకపోతే ఎవరిని చంపాలన్నా కానీ సో అలాంటి పని అయితే చేస్తూ ఉంటాడు. సో మన హీరో అలాంటి పనులు చేస్తూ చెడు వైపు అయితే ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే యూనిట్స్ కోసం అమాయకులందరినీ పట్టివ్వడం సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో అతని బిహేవియర్ ఎలా ఉండదన్నమాట అంటే యూనిట్స్ కోసం ఎవరినైనా తీసుకెళ్ళడం, అలాగే యూనిట్స్ కోసం ఎలాంటి తప్పులైనా చేయడం, చాలామందిని మోసం చేయడం. సో భైరవ క్యారెక్టర్ని అయితే ఇలా చూపిస్తారనమాట. సో తన మెయిన్ గోల్ వచ్చేసి కాంప్లెక్స్కి వెళ్ళడం. అండ్ భైరవ క్యారెక్టరైజేషన్ చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే ఫన్నీగా కూడా ఉంటుంది. సో అతని ఎయిమ్ కోసం తను ఏదైనా చేయగలడని మనకు మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రం ఈ మూవీలో చాలా బాగుంటుంది, స్పెషల్గా ఉంటుంది. అశ్వత్థామ క్యారెక్టర్ అనేది 6000 సంవత్సరాలు కుష్టి రోగంతో బతికి ఆ తర్వాత కల్కిని కాపాడడానికి అతను మామూలు రూపంలోకి అయితే మారతాడనమాట. సో ఆ తర్వాత భైరవతో యుద్ధం చేయడం, ఆ తర్వాత క్లైమాక్స్ గురించి మీకు తెలిసిందే. క్లైమాక్స్లో అయితే భైరవనే కర్ణుడు అనేది రివీల్ అవుతుంది. సో భైరవ కర్ణుడు అని తెలిసాక అశ్వత్థామ ఆపాలని చూస్తాడు, కానీ భైరవ మాత్రం యూనిట్స్ కోసం ఒక అధర్మం వైపు నిలబడతాడు కాబట్టి యూనిట్స్ కోసం దీపికాని తీసుకొని అయితే పారిపోతూ ఉంటాడు అనమాట బుజ్జితో. సో ఇక్కడ వరకు అయితే మనకు మూవీలో చూపించారనమాట. ఈ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ ఆర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా భైరవ క్యారెక్టర్ ఏమో సెల్ఫిష్గా ఉంటాడు, అలాగే ఎక్కువగా లగ్జరీ లైఫ్ కోసం అధర్మం వైపు అయితే యుద్ధం చేస్తూ ఉంటాడు. అశ్వత్థామ క్యారెక్టర్ ఏమో తను చేసిన తప్పుల్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దీపికకు అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. సో కల్కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే శంబాలా అనే సిటీ అనేది సో ఒకరి గురించి కాదనమాట, అక్కడ అందరూ ఉంటారు. సో వాళ్ళందరినీ రెబల్స్ అని అంటూ ఉంటారనమాట కాంప్లెక్స్ వాళ్ళు. సో కాంప్లెక్స్ వాళ్ళకు శంబాలా వాళ్ళకు అస్సలు పడదు, ముఖ్యంగా యాస్కిన్కి అయితే అస్సలు పడదు. అండ్ మూవీ క్లైమాక్స్లో చూసుకున్నట్టయితే యాస్కిన్ అయితే ధనస్సునైతే ఎత్తుతాడనమాట. అతనికి సూపర్ పవర్స్ అయితే వచ్చాయని మనకు ఒక చిన్న సింబల్లో అయితే దాన్ని చూపిస్తారు. అండ్ క్లైమాక్స్లో అయితే దేవుడి పవర్స్ కూడా యాస్కిన్స్కి వచ్చాయి కాబట్టి అతను ఇంకా పవర్ఫుల్గా అయ్యి అశ్వత్థామని అండ్ భైరవాని చంపే అవకాశం అయితే ఉంది. మనం బుజ్జి అండ్ భైరవ సిరీస్లో చూసుకున్నట్టయితే భైరవకు ఒక హాలోగ్రామ్ సిరీస్ స్టోన్ అయితే ఒక పిల్లాడి దగ్గర నుంచి అయితే దొరుకుతుంది. నాకైతే కల్కి మూవీలో అయితే ఆ పిల్లాడు ఎక్కడా కనిపించలేదు. మేబీ కల్కి 2లో అయితే ఆ పిల్లాడు గురించి ఏదైనా స్టోరీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఆరిజిన్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ పిల్లాడు అంత చిన్న వయసులోనే హోలోగ్రామ్ కనిపెట్టాడు కాబట్టి సో అతను ఇప్పటికీ పెద్ద అయి ఉండొచ్చు, అతని గురించి కూడా ఒక స్టోరీ అయితే ఉండొచ్చు. ఈ మూవీలో మనకు ఇంట్రడ్యూస్ చేయకపోయినా నెక్స్ట్ పార్ట్లో అయితే బాగా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది ఆ పిల్లాన్ని. మూవీలో చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే అశ్వత్థామ కర్ణుడిని ఎందుకు గుర్తుపట్టలేదని అయితే డౌట్స్ అయితే చాలామందికి అయితే వచ్చాయి. సో దానికి ఒక ఆన్సర్ ఏంటంటే నాకు తెలిసి 6000 సంవత్సరాలు ఒకే చోట ఉండడం వల్ల సో మహాభారతంలో కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. ముఖ్యంగా తన ఫ్రెండ్ కర్ణుడిని మర్చిపోయే అవకాశం ఉంది.
అండ్ క్లైమాక్స్లో ఆ స్టిక్ అతని చేతిలో మెరిసినప్పుడు తనకు అర్థమై ఉండొచ్చు అతను కర్ణుడని. మేబీ అప్పటి వరకు అతనికి కర్ణుడని తెలియబో ఉండొచ్చు. ఇంకో థియరీ ఏంటంటే మేబీ భైరవ ఫేస్ కట్ అండ్ కర్ణుడ్ ఫేస్ కట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇద్దరు ఒకేలా ఉన్నారు అనుకుని ఉండొచ్చు, కానీ ఇద్దరు ఒకటే అనుకుని ఉండకపోవచ్చు. సో ఫ్రెండ్స్, కల్కి మూవీ చూసాక నాకు వచ్చిన డౌట్స్కి నేను కొన్ని క్లారిఫికేషన్స్ అయితే ఇచ్చాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు కనుక ఉన్నట్టయితే నాకు చెప్పండి, నేను కొంచెం క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బై, సీ యూ.